హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇంట్లో పాడైపోయిన క్లాక్స్ అవి ఉంటాయి కదా, వాటితోటైతే క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాము. ఇలా మేమైతే కొన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ని అయితే తీసుకున్నాము. లేదు మనం కావాలంటే ఇంట్లోనే పేపర్ తోటి వాటితోటైతే ఫ్లవర్స్ అయితే తయారు చేసి తీసుకోవచ్చు అనమాట. మేమైతే మా దగ్గర ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటే వాటినైతే ఇలా గ్లూ గన్ స్టిక్ ఉంటుంది కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇలా గ్లూ గన్ తోటైతే వీటిని ఇలా స్టిక్ చేసుకుంటున్నాము. మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన కలర్స్ తోటైతే ఇలా మొత్తం స్టిక్ చేసేసుకుంటున్నాం అన్నమాట. మీకు ఇలాంటి క్రాఫ్ట్ చేయడం అంటే ఇష్టమా? పిల్లలకైతే ఈ సమ్మర్లో ఇలాంటివి ఏమైనా ఇచ్చేసేస్తే వాళ్ళే ఏదైనా కొత్తగా నేర్చుకుంటారు. బయట ఎండలోకి వెళ్ళకుండా మంచిగా ఉంటారన్నమాట. ముఖ్యంగా ఇంట్లో అమ్మలని ఇసికించకుండా ఉంటారు. ఇంతకీ మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మీరు కూడా మీ పిల్లల చేత ఇలాంటివి ఏమైనా చేయిస్తూ ఉంటారా క్రాఫ్ట్స్ అనేవి? నాకైతే ఇలా క్రాఫ్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. మీరు ఇలాంటి ఐడియాస్ ఎప్పుడైనా చేశారా? నేనైతే ఇలాంటి ఐడియాస్ చాలా అయితే చేశానన్నమాట. ఇట్లాంటి ఫ్లవర్స్ తోటి ఇంకా ఏమైనా వెరైటీగా క్రాఫ్ట్లు ఏమన్నా చేయొచ్చేమో కామెంట్లో తెలియచేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఈ విధంగా మొత్తం అయితే అంటించేసుకుందాం చుట్టూరు. సమ్మర్లో పిల్లల చేత గేమ్స్ ఆడిపించవచ్చు. ఇంట్లోని ఇండోర్ గేమ్స్ అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. మీకు అలా తెలిసిన గేమ్స్ అనేవి ఏమైనా ఉంటే నాకు చెప్పండి. మీకు ఇలాంటి క్రాఫ్ట్ చేయడం అంటే ఇష్టమా? మీకు ఎలాంటి క్రాఫ్ట్లు చేయడం అంటే ఇష్టమో కూడా కామెంట్లో తెలియచేయండి. ఇలా కొన్నిటికి బ్యాక్ సైడ్ గమ్ము రబ్బర్ బ్యాండ్స్ అట్లా ఊడిపోయి ఉంటుంది కదా, దాన్ని అయితే హీట్ చేస్తే అదే కరిగిపోయి అంటుకుంటుందన్నమాట. అందుకే అలా హీట్ చేశాను. ఇలా చుట్టూరు అయితే అంటించేసుకున్నాను. ఇప్పుడు మిడిల్లో ఏ డిజైన్ వేయాలా అనేసి ముందు అన్ని ఊరికలా పెట్టి చూసుకుంటూ ఉంటున్నామన్నమాట. ఇంతకీ నేను ఇలా పెట్టిన వాటిలో ఏ డిజైన్ బాగుంది, మీకు ఏ డిజైన్ బాగా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మేము అది చేసి ఇది చేసి చివరికి పాడు చేసేసామన్నమాట దాన్ని. లేదు, మనకి ఏదైనా ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ ఏమన్నా ఉన్నా మధ్యలో ఫోటోనైతే అలా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది ఫోటో ఫ్రేమ్ లాగా. మేము మొత్తానికైతే ఇలా హార్ట్ షేప్ని అయితే అంటించేసాము. ఫ్లవర్ లాగా పెడతానంటే రిషికి నచ్చలేదంట, వద్దు అనింది. అందుకని ఇలా హార్ట్ షేప్ అయితే అంటించాను. ఇలా అంటించి దానికైనా మన దగ్గర ఫోటో ఉంటే మిడిల్లో అలా అంటించేస్తే చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాక్ వాటికి బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది కాబట్టి మనం గోడకి హ్యాంగ్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుందన్నమాట.
గమ్మేయకుండా విడిగా పెట్టినప్పుడేమో షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది. గమ్మంతా హేస్ అయిపోయిన తర్వాత షేప్ ఇంకోలా మారిపోయింది కొంచెం. ఆ మిడిల్లో ఒక ఫ్లవర్ని అయితే అంటించడం మర్చిపోయాను. మళ్ళీ అంటించేస్తున్నాను. ఇప్పుడు వీటిని మళ్ళీ ఇంకో లేయర్ లాగా చుట్టూరు అయితే అంటిస్తున్నాను అనమాట. ఇలాంటి ఫ్లవర్స్ తోటి మనం రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు, హెయిర్ క్లిప్స్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట ఇలాంటి హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ పెట్టినప్పుడు అవి. ఇలా ఫుల్గా ఇంకో లేయర్ అయితే అంటించేసాము. ఇంకోటి లేయర్ కూడా లైన్ కూడా అంటిద్దాం అనుకున్నాం, కానీ మరీ మెస్సీ అయిపోతుందనేసి వేయలేదన్నమాట. కానీ చాలా క్యూట్గా అయితే ఉంది. ప్లెయిన్ వాల్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి ఎక్కడైనా హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా క్యూట్గా కూడా ఉంటుంది. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్లో తెలియచేయండి. ఫైనల్లీ మేము అనుకున్నది ఒకటి, వచ్చింది ఒకటి అన్నమాట. ఈ డిజైన్ అయితే ఇలా వచ్చింది, కానీ ఎలా వచ్చినా కూడా అది చాలా క్యూట్గా అయితే ఉంది. మీకు నచ్చిందా ఈ ఐడియా? నేనైతే ఎప్పుడు ఇలాంటి క్రాఫ్ట్స్ అయితే ఒకటి చేస్తూ ఉంటానన్నమాట. పాడైపోయిన వాటిని త్వరగా పడేయను. అవి క్లాక్స్ అయినా, బ్యాంగిల్స్ అయినా, లేదంటే ఏమైనా గ్లాసెస్ అయినా వీటిని త్వరగా అయితే పడేయను అన్నమాట. చాలా బాగుంది కదా? నచ్చిందా? అయితే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.